సెల్ హెల్త్ లవర్స్ అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ రవికుమార్ చింత. ఈ రోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ కోడిగుడ్లు తినటం రోజు మంచిదా కాదా. మంచిదని కొంతమంది అంటుంటారు, మంచిది కాదని కొంతమంది అంటుంటారు. దాని గురించి తెలుసుకుందామా. రీసెర్చ్ ఏం చెప్తుందంటే క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ చూసుకుని మనం చూస్ చేసుకుంటే ఎగ్స్ తినటం మంచిదే. ఎన్ని తినొచ్చు. మళ్ళీ రీసెర్చ్ జనరల్ గా ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్తాయి అంటే గుడ్డు మంచిదైతే రోజు 4 గుడ్లు దాకా తినొచ్చు. 4 దాటి తింటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది అని రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. సరే 4 తినొచ్చా, 3 తినొచ్చా, కొంతమంది 6 తినొచ్చు, డజన్ తినొచ్చు అంటారు. అటు జోలికి నేను వెళ్ళను. మనం జనరల్ గా 4 గుడ్లు తింటే నష్టం లేదు. అది ప్రొవైడెడ్ గుడ్డు యొక్క సోర్స్ ఏంటి, అవి కోడి ఏమి తిని ఆ గుడ్డు పెట్టింది. స్టెరాయిడ్స్ తోనా, లేకపోతే కెమికల్సా, పౌల్ట్రీలో రకరకాల మేతలు వేసి పెంచేయా, త్వరగా పెరుగుతానికి ఉపయోగపడే అన్ని వేసి 8 వారాల్లో పెరగాల్సిన కోడి 4 వారాల్లో పెరిగిపోవటానికి కావాల్సినట్టుగా ఈ రోజుల్లో చేస్తున్న ఈ గుడ్ల కాదు. న్యాచురల్ గా ఆర్గానిక్ గా మనం ఊళ్ళలో పెంచుకుంటాం కదా, అట్లా పెరిగిన కోళ్ళు పెట్టిన గుడ్లు అవి మనం 3-4 తినటం మంచిది. దాంట్లో బోల్డ్ మినరల్స్, న్యూట్రిషన్స్ ఉంటాయి. సెలీనియం ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఇంకా చాలా మినరల్స్ ఉంటాయి. కానీ అందరూ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే లోపల ఉన్న పచ్చసొనను తీసేసి తెల్లసొన మాత్రమే తింటారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈ పోషక విలువలన్నీ, ఈ న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ లోపల ఉన్న పచ్చసొనలోనే, ఆ ఎల్లులోనే ఉంటుంది, ఆ యోక్లోనే ఉంటాయి. సో ఎప్పుడైనా ఏదైనా లివర్ సమస్య వచ్చినప్పుడు 1-2 తగ్గించుకుంటామేమో, కానీ అదర్వైజ్ పచ్చసొన చాలా ముఖ్యము. ప్రోటీన్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఈ వైట్ లో ఉంటుంది, మినరల్స్ న్యూట్రియంట్స్ ఏమో ఎల్లోలో ఉంటాయి. అందుకే జనరల్ గా ఏదైనా కిడ్నీ ఇష్యూ ఉంటే ఎగ్ వైట్లు తగ్గించండి, ఎగ్ ఎల్లో తినండి అని చెప్తాం. ఎందుకంటే ప్రోటీన్ లోడ్ వేయకూడదు అన్న సందర్భంలో. అట్లాగే క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉందంటే 4 వద్దులేండి, 2 ఎల్లో తినండి అని చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో కాంబినేషన్ లోనే ఉండాలి. అప్పుడే ఆ పోషక విలువలన్నీ మనకు అందుతాయి. దాంట్లో చోలిన్ అనే ఒక బి కాంప్లెక్స్ ఉంటుంది. అది చాలా అవసరం శరీరానికి. గుడ్డులో 20 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక 9 ఎమినో యాసిడ్స్, శరీరానికి బాగా అత్యవసరమైన ఎమినో యాసిడ్స్, శరీరం తయారు చేసుకోలేని ఎమినో యాసిడ్స్, బయట నుంచి అందించాల్సిన ఎమినో యాసిడ్స్ 9 కోడిగుడ్లో ఉంటాయి. అది బ్రెయిన్ ఫంక్షన్ కి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చోలిన్ ఎట్లా ఉంటుందో ఎమినో యాసిడ్స్ ఉంటాయో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కొంతమంది ఎక్కువ తింటే ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుందని, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మనం ఎంచుకునే గుడ్డు ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. 20 రూపాయలు పెట్టు, 10 రూపాయలు పెట్టు గుడ్డు కొనేస్తున్నారు. బ్రౌన్ కలర్ గా ఉంటే అబ్బో అది బ్రహ్మాండం అంటే గుడ్డు అని అనేసుకుంటున్నాం. తెల్లగా ఉంటే అది బాయిలర్ కోళ్ళు ఇలా వీటితో పెంచినవి. బ్రౌన్ గా ఉన్నాయంటే నాటుకోడి గుడ్లు అనే ఒక అపోహలో ఉంటున్నాం. ఈ బ్రౌన్ కలర్ ఎగ్ అనగానే అది మంచి ఎగ్ అని అనుకోవటం పొరపాటు. మనం చూడాల్సింది గుడ్డు లోపల ఉన్న పచ్చసొన లైట్ పేల్ ఎల్లోగా ఉందా, బ్రౌన్ గా డార్క్ ఎల్లోగా ఉందా. పేల్ ఎల్లోగా ఉంటే బయట పెంకు బ్రౌన్ గా ఉన్నా దాంట్లో ఏమి న్యూట్రిషన్ వాల్యూ లేనట్టే. డార్క్ ఎల్లోగా ఉందంటే ఆ గుడ్డులో ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ, చెప్పుకున్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నట్టు. లోపల పచ్చసన మంచి డార్క్ కలర్ లో ఉంటుంది, పెంకు మాత్రం తెల్లగా ఉంటుంది. కానీ లోపల పేలు ఎల్లోగా ఉంటుంది, పెంకు మాత్రం బ్రౌన్ గా ఉంటుంది. ఈ విచక్షణ మీరు అర్థం చేసుకోండి. పెట్టగలం కదా అని చెప్పి 20 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఒక గుడ్డు కొనేస్తున్నారు. కానీ దాంట్లో జరుగుతున్న మోసం ఏంటో ఒకసారి అర్థం చేసుకుని ఆలోచించండి. సో బేసిక్ గా నేను చెప్పేది ఏంటి, ఎగ్ సెలక్షన్ మన చేతిలో ఉంది. క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కదండి. కల్తీ గుడ్లు మీరు ఎక్కువ తీసుకుంటే కూడా చాలా ప్రమాదం. మంచి గుడ్లు కూడా 4 కంటే ఎక్కువ అక్కర్లేదు. కల్తీ గుడ్లు పొరపాటు ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా డజన్ తినేయండి అంటాం కరెక్ట్ కాదు. ఆ గుడ్డు క్వాలిటీ ఏంటో తెలియదు. గుడ్డు క్వాలిటీ చూసుకోండి, 2-3 తినండి, ఎప్పుడన్నా 4 తినండి. ఎటువంటి గుడ్డు మనం తింటున్నాం అనేది చూసుకోవాలి. స్వచ్ఛమైన ఫామ్ ఎగ్స్ కాకుండా, అంటే ఆర్గానిక్ గా ఎగ్స్ అయితే మనం 3-4 ఎగ్స్ తింటే తప్పలేదు, మంచిది, అవసరం. అట్లా కాకుండా ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూ లేని ఎగ్స్ తిన్నందువల్ల మనకేం ఉపయోగం లేదు కదా, సరికదా. ఈ కొలెస్ట్రాల్ లాంటివి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ల్యూటైన్స్, జాంతస్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుడ్లో మాత్రమే ఉంటాయి కదా, ఇందాక మనం అనుకున్నట్టు. అవి చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. అందుకని కోడిగుడ్ని మనం కొంతమంది మంచిది కాదు అన్నప్పటికీ ఇవాళ సెల్ హెల్త్ విధానంగా నేను చెప్తున్నాను. ఎగ్ యొక్క సోర్స్ ను మనం చూసుకుని లోపల పచ్చసొన ఎంత డార్క్ గా ఉంది అనేది అర్థం చేసుకుని అన్ని గుడ్లోనూ ఒకే రకమైన పోషక
విలువలు ఉండవండి. వాటిని గుర్తించి అవి 3-4 గుడ్లు రోజు తినటం మంచిదే. థ్యాంక్ యూ వెరీ మచ్.